సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ప్రభుత్వ యునాని వైద్యశాల వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ అజీం అహ్మద్, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ భానుతేజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరెక్టర్ ప్రశాంతి ఆదేశాల మేరకు వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగా వృద్ధులకు బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ మోహన్ కుమార్, ఏఎన్ఎం కృష్ణవేణి, అనిత, వైద్య సిబ్బంది స్వామి, ఆశా, కార్యకర్తలు ప్రవీణ, కనకవ్వ పాల్గొన్నారు. మనము యునాని హాస్పిటల్ దుగుట నుంచి ఈడ ఎల్లారెడ్డిపేటకి యునాని మెడికల్ క్యాంప్, జీరియాటిక్ యునాని మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ అన్ని రకాల రోగాలకి చూస్తున్నాము. ఎక్కువ నడుము నొప్పులు, మోకాల నొప్పులు, దగ్గు, ఆయాసము, చర్మం ప్రాబ్లము, స్కిన్ డిసీజెస్, బీపీ, షుగర్ ఇట్లాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు. వీళ్ళకి మనం మందులు ఇస్తున్నాము. మళ్ళీ తర్వాత ఒక 10 రోజులకి మందులు ఇస్తాం. దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం మందులు. ఈరోజు 10వ తారీఖు నాడు మా యొక్క డైరెక్టర్ ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో ఆయుష్ శాఖ వారి నుండి వృద్ధులకు వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులకు మరియు మోకాల నొప్పులకు కానీ మన స్త్రీ సంబంధించిన వ్యాధులకు కానీ వైద్యం చేయడానికి మా యొక్క ప్రశాంతి మేడం మరియు మా యొక్క ఆర్డిడి మేడం గారి ఆదేశాల మేరకు మేము ఈ ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని మేము కోరుతున్నాము. మామూలుగా ముఖ్యంగా వృద్ధులకు మోకాల నొప్పులకు కానీ మరియు ఇతర దీర్ఘకాల వ్యాధులకు ఇక్కడ ఉచితంగా మందులు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ డాక్టర్ అజీం గారు మరియు డిపిఎం సారు మన భానుతేజ గారు అండ్ ప్రభుత్వ యునాని వైద్యశాల తోగుడ నుండి ఇక్కడ వైద్య శిబిరాన్ని నిర్వహించాము. ఇక్కడ మోకాల నొప్పులకు, ముఖ్యంగా మోకాల నొప్పులకు మరియు బీపీ, షుగర్, దమ్ము, అస్తమా వాటికి ఈరోజు ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది.